Audio Jungle. Audio Jungle. వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్. వైస్ చైర్మన్గా కొనసాగుతున్న వరంగల్ ఉమ్మడి జిల్లాలో రైస్ మిల్లర్స్ అందరూ కూడా రాష్ట్ర బాడీకి ఎంత కోఆపరేషన్ చేసినప్పటికీ వారి యొక్క స్వలాభం కొరకు రాష్ట్ర రైస్ మిల్లర్స్ సంఘాలను ఉపయోగించుకుంటూ చాలా ఇబ్బందులకు గురి చేసి ఇవాళ మా ఉనికిని దెబ్బతీసే విధంగా రాష్ట్ర కార్యవర్గం అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి వ్యవహరిస్తున్న తీరును బట్టి ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇక్కడ ముఖ్య నాయకులందరూ అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారి అందరూ కూర్చొని ఏకగ్రీవంగా రాష్ట్రంలో మాకున్నటువంటి పదవులను మేము రద్దు చేసుకోవడం జరిగింది. అలాగే రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా మా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాన్ని రద్దుపరుస్తూ దాన్ని రికగ్నైజేషన్ దాని నుండి మేము అందరం కూడా విత్డ్రా చేయడం జరిగింది. ఇక్కడ నుండి మాకు రాష్ట్ర సంఘానికి ఎలాంటి సంబంధం లేదని ఇందు మూలంగా మీకు తెలియజేస్తున్నాను. నాగేందర్, మా రాష్ట్ర నాయకుడు నాగేందర్ గవర్నమెంట్కు డిఫాల్టర్గా ఉండి అనేక కోట్ల రూపాయలు తాను బాకీ ఉన్నా కూడా చిన్న చిన్న సంఘాలను చిన్న చిన్న రైస్ మిల్లర్లతోని మేము వాళ్ళు ఉన్నటువంటి బాకీలను కట్టించుకుంటూ భయభ్రాంతులకు గురి చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రము తను ఇవ్వవలసిన డబ్బులు ఇస్తలేరు. అట్టి ఆయన దగ్గర అతను గవర్నమెంట్కి బాకీ ఉన్నటువంటి డబ్బును వసూలు చేయవలసినంత పరిస్థితి ప్రభుత్వానికి ఉంది, ప్రభుత్వం మీద ఉంది. అది చేసేంతవరకు కూడా మేము రాష్ట్రానికి కూడా మేము కమిషనర్ గారిని మంత్రి గారిని కూడా మేము అడగదలుచుకున్నాం. చిన్న 1 కోటి 2 కోట్లు ఉన్న వాళ్ళని ఉసూరుకొచ్చుకుంటూ వాళ్ళు ఉరేసుకునే ప్రమాదాలకు గురి చేస్తున్నారు. కోట్ల కొద్ది 100 కోట్లు బాకీ ఉన్నటువంటి నాగేందర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేరు. కాబట్టి మేమందరం కూడా ఒక నిర్ణయానికి వచ్చి అలాంటి చిన్న చితకల మీద కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకొని వారిని ఉరివేసుకునే పరిస్థితులు కల్పించవద్దని మనవి చేస్తున్నాం. మేము గవర్నమెంట్ వాళ్ళు వడ్డిస్తున్నారు, మేము బియ్యం ఇస్తున్నాం. మాకు రావాల్సిన మిల్లింగ్ ఛార్జీలు ఇస్తలేరు, మాకు రావాల్సిన ఏది కూడా ఇస్తలేరు. మా గవర్నమెంట్ మాకు తెలుసు. ఇప్పుడు వరంగల్ జిల్లాలో మా రైస్ మిల్లర్స్కి టోటల్గా చూస్తే మాకు బాగా తెలుసు, కానీ మేము దేని పరిస్థితులు లేవు. ఇప్పుడు గవర్నమెంట్కి ఎవరన్నా రైస్ మిల్లర్ బాగుంటే వాళ్ళని తీసుకోమనండి, మాకు ఇచ్చేది మాకు ఇవ్వమనండి. ఎవరికైతే ప్రతి మిల్లర్కి ఇప్పుడు మేము మిల్లర్ ఉంది, మా మిల్లర్ దగ్గర మేము బాగుంటే మా దగ్గర తీసుకోవాలి, మాకు బాగుంటే మాకు ఇవ్వాలి. తీసుకునే వాడి దగ్గరనేమో అడుగుతున్నారు కానీ ఇచ్చేవాని గురించి మాట్లాడతలేరు కదా. ఇచ్చేవానికి ఇవ్వండి, తీసుకునే వాళ్ళైతే తీసుకోండి. నమస్కారం, నా పేరు దేవునూరి అంజయ్య, రాష్ట్ర సంఘంలో ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. దానిలో భాగంగా మరి మా వరంగల్ జిల్లా పాత జిల్లా 6 జిల్లాల రైస్ మిల్లర్ల యొక్క పిఎస్టీలు అందరం కానీ కూర్చొని మరి మేము రాష్ట్రంలో ఉన్న సభ్యులం కాబట్టి అందరం కలిసి కూర్చొని ఇక్కడ మా మిల్లర్లకు జరుగుతున్నటువంటి ఈ అన్యాయాన్ని ఇండస్ట్రీ నడవకుండా ఉన్నటువంటి దానికి మా రైస్ మిల్లర్లు అందరూ కూడా ఏకదాటిగా మనం ఆ అసోసియేషన్కు మనం మద్దతు ఇచ్చేది లేదు, మనం మద్దతు ఉపసంహరించుకోవాలని చెప్తే ఈరోజు అదేవిధంగా మేము కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యక్ష పదవి కూడా మేము అందరం 5 ఉన్నాం సభ్యులం, 5 కూడా రిజైన్ చేయడం జరుగుతుంది తక్షణమే. ఈ రోజు నుంచి మేము రాష్ట్ర రైస్ మిల్లుకు మేము సహకరించాం. మరియు చిన్న మిల్లర్లు పెద్ద మిల్లర్లు కాకుండా అన్ని మిల్లులను సమానంగా చూసినప్పుడే అక్కడ కూర్చునే అధ్యక్షుడికి ఉండాలి. అటువంటిది లేకుండా అధ్యక్షుడే బాకిపడి చిన్న మిల్లర్లను ఇబ్బంది పాలు చేస్తున్నారు. కాబట్టి దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయానికి రావడం జరిగింది. మిల్లర్లు ఎంతో ఇసిగిపోయి ఇది తట్టుకోలేక 13 సంవత్సరాల నుంచి మీటింగులు పెడతారు, ఎలక్షన్ స్టేట్ బాడీ ఎలక్షన్ ఉండదు, నువ్వే అనుకుంటారు, వాళ్ళు అనుకుంటారు. ఆ విధంగా సాగుతుంది ఇప్పుడు స్టేట్లో. దానికి విరుద్ధంగానే ఈరోజు మేము మరి అటువంటి నాయకత్వం మనకు అవసరం లేదని చెప్పి 6 జిల్లాల ప్రతినిధులు అందరం కూడా ఏకదాటిగా మేము వారికి మద్దతు అనేది ఉపసంహరించుకోవడం జరుగుతున్నది. సమస్యల మీద
ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా గౌరవ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, సీనియర్ రైస్ మిల్లర్లు అందరూ కూడా సమావేశమైనలు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైస్ ఇండస్ట్రీ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. రావాల్సిన మిల్లింగ్ ఛార్జులు, రావాల్సిన ట్రాన్స్పోర్టేషను, రావాల్సిన డ్రైయేజు గత 7-8 సంవత్సరాల కాంచి రాక ఫైనాన్షియల్ క్రైసిస్లు ఉంది. ఇండస్ట్రీ ఇప్పటికే చాలామంది డిఫాల్ట్ రైన్లు, ఉన్న మిల్లులు కూడా డిఫాల్ట్ కాకుండా ఉండటానికి ఎన్నో మార్లు రాష్ట్ర సంఘ పెద్దలకు చెప్పినా కానీ మన సమస్యల మీద సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఈరోజు ఇండస్ట్రీ పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో కూడా ధాన్యం తీస్తున్నారే కానీ మరి గత 3 నెలల నుంచి రైస్ మిల్లులు అన్నీ బంద్ అయినాయి. ఒక్క మిల్లు కూడా రైస్ మిల్లు నడవలేదు. మరి మినిమం లేబర్ ఛార్జెస్, కరెంటు బిల్లులు ఇవ్వాలంటే చిన్న రైస్ మిల్లర్లు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. కాబట్టి ఈ ఇండస్ట్రీని కాపాడు కోసం ఈరోజు 6 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులు, రైస్ మిల్లర్లు ఏక సూత్రం అంటే ఈ ఇండస్ట్రీని కాపాడే కొరకు మాత్రమే ప్రభుత్వంతో మేము సహకరించుకుంటూ ప్రభుత్వం నుంచి రావాల్సిన పైసలు విజ్ఞప్తి చేస్తూ ఈ ఇండస్ట్రీని కాపాడు కొరకే ఈ సమావేశం అని మీ ద్వారా తెలియజేస్తున్నాం.